ఏదైతే ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు అదేవిధంగా మరి ఏవైతే వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సోదరులు ఇక్కడ చేయడం జరిగింది, దానికి బహుజన్ సమాజ్ పార్టీగా మరి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఏవైతే మరి కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పేరుపైన మరి వాళ్ళు చేత కాక వాళ్ళు చేయలేక మరి ఎస్సీలు కలిసి ఉన్నారు, వాళ్ళని విడగొట్టాలా అనే దాని మీద మరి కంకణం కట్టుకొని ఏవైతే కేంద్ర ప్రభుత్వం మరి సుప్రీంకోర్టును అడ్డుపెట్టుకొని ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చింది, ఏవైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పేసి మరి విధానం తీసుకొచ్చింది. అదేవిధంగా క్రిమిలేయర్ విధానాన్ని కూడా మరి అమలుపరచాలంటుంది. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏవైతే ఈ విధానం అటువంటి సరైనది కాదు అంటున్నాం. మరి ఏవైతే గతంలో మరి కొన్ని దశాబ్దాల కిందట మరి బీసీ సోదరుల కోసం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ వీళ్ళకు ఏవైతే ఏదమని చెప్పేసి అని అంటున్నారో, బీసీలకు మరి ఏబీసీలు వర్గీకరణ చేస్తే మరి ఆ వర్గీకరణ చేసినప్పుడు మరి బీసీలందరూ కూడా సఖ్యతగా ఉన్నారా? అందులో చాలా మందికి ఇప్పటికి కూడా మరి ఎంబీసీ అనేటువంటి విధానం వాడుతున్నారు. దేనికోసం అంటే చాలా మంది బీసీలు కూడా ఇప్పటికి కూడా వాళ్ళ కనీస విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఉపాధిలో రాలేకపోయింది. మరి ఒకవేళ ఏబీసీలు వర్గీకరణ చేస్తే మరి సఖ్యతగా ఉంటుందా, మరి ఏ విధంగా విశ్లేషణ చేయగలుగుతుందా అని చెప్పేసి అంటున్నాం. ఏవైతే ఎస్సీ ఎస్టీల యొక్క వర్గీకరణ దాని మీద ఖచ్చితంగా పరిశీలించాలా, సుప్రీంకోర్టు పరిశీలించాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ల కొరకై ప్రత్యేకమైనటువంటి మరి కమిషన్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నాం. ఈరోజు మరి బేన్ కుమారి గారి నాయకత్వాన మరి ఏవైతే భారతదేశం మొత్తం బంద్కు పిలుపునిచ్చింది, ఏవైతే అన్ని స్థాయి యొక్క ప్రజా సంఘాలు కూడా మరి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి, ఏవైతే ప్రజాస్వాములు వాళ్ళు పాల్గొన్నారు. దయచేసి ఏవైతే మరి వర్తకులు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగస్తులు కానీ మేధావులు కానీ